హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 6.1 నుండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. సో చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో. ఫస్ట్ బిట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ అండ్ ఆటోమేటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై అన్నాడు. ఇక్కడ ఈ ఫస్ట్ బిట్లో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ 4 క్వశ్చన్స్లో ఏవేవి ఆటోమేటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి, అలానే ఎందుకు అనేది మనల్ని కనుగొనమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి ద ట్యాక్సీ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 20 రూపీస్ ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ రైజెస్ బై 8 రూపీస్ ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్ అన్నాడు. సో ఇక్కడ ట్యాక్సీ ఫేర్ అనేది ఫస్ట్ కిలోమీటర్కి ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. ఓకేనా, ఫస్ట్ కిలోమీటర్ మనం ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క ట్యాక్సీ ఫేర్ అనేది 20 రూపీస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో కిలోమీటర్ వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క కిలోమీటర్కి అది ఎంత రైజ్ అవుతుందంటే 8 రూపీస్ రైజ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అయితే ఇది ఏపీలో ఉందా లేదా అనేది మనల్ని కనుగొనమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఏపీలో ఉండాలి అంటే దాని యొక్క సిరీస్ అనేది ఎలా ఉంటుంది? అది ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D, ఏ ప్లస్ 3D అలా ఉంటుంది. ఓకేనా, సో అది ఏపీలో ఉంది అనేది మనం ఎలా చెక్ చేస్తామంటే దాని యొక్క కామన్ డిఫరెన్స్ డి అనేది సేమ్ ఉంటే దాన్ని మనం అది ఏపీలో ఉందని చెప్తామన్నమాట. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఫస్ట్ ఫేర్ ఆఫ్ ద ఫస్ట్ కిలోమీటర్కి ఎంత ఫేర్ తీసుకున్నారు? ట్యాక్సీ ఫేర్ ఎంత? 20 రూపీస్. ఓకేనా, సో నెక్స్ట్ ఫేర్ ఆఫ్ ఈచ్ కిలోమీటర్ ఆఫ్టర్ ఫస్ట్ కిలోమీటర్ 8 రూపీస్. ఓకేనా, ఒక్కొక్క కిలోమీటర్కి ఎంత రేజ్ అవుతుంది? ఫేర్ అనేది 8 రూపీస్ అనేది రేజ్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ కిలోమీటర్కి వచ్చేసి 20 రూపీస్. నెక్స్ట్ సెకండ్ కిలోమీటర్కి ఎంత అవుతుంది? ఒకవేళ 2 కిలోమీటర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 20 + 8. ఒక్కొక్క దానికి 8 రూపీస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే 20 + 8 అంటే 28 రూపీస్. 3 కిలోమీటర్స్కి ఎంత అవుతుంది? 28 + 8 రూపీస్. 28 + 8 అంటే 36 కదా, 36 రూపీస్. నెక్స్ట్ 4 కిలోమీటర్స్ కంటే ఈ 36కి మళ్ళీ 8 యాడ్ అవుతుంది. 36 + 8 అంటే ఎంత? 44 రూపీస్. నెక్స్ట్ 5 కిలోమీటర్స్ తీసుకుందాము. 5 కిలోమీటర్స్కి ఎంత? 44 + 8. 44 + 8 అంటే 52. ఓకేనా, సో ఇలానే ఇంకా ఒక్కో కిలోమీటర్కి ఇంకా 8 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది సిరీస్ అనేది ఎలా ఉందనేది ఇక్కడ రాద్దాం. చూడండి, 21, 28, 36, 44, 52. సో నెక్స్ట్ ఏమొస్తుంది? 8 రూపీస్ యాడ్ చేస్తే 60 కదా, 60. ఇంక ఇలానే వస్తుంది అప్ టు సో ఆన్ అని రాస్తున్నాను. ఇంకా 8 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దీంట్లో ఇది ఉండేది ఫస్ట్ టర్మ్ కదా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్ని మనం ఎలా రాస్తాం? ఏ అని తీసుకుంటాం. ఓకేనా, సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 20. ఓకేనా, సో డి అనేది కామన్ డిఫరెన్స్. ఇందులో మనం ఏపీలో ఉందా లేదా అనేది ఎట్లా చెక్ చేస్తామంటే దాని యొక్క డి వాల్యూ అనేది ఏ రెండు టర్మ్స్ని తీసుకున్నా కూడా ఈక్వల్ ఉండాలన్నమాట. దాని యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు డి అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. సో ఇది ఎలా రాస్తామంటే ఇది A1 అంటాం, ఇది A2, A3, A4, A5, A6 అప్ టు సో ఆన్, A7, A8 అలా వస్తుంది. సో డి ఈక్వల్ ఏంటంటే A2 - A1. ఓకేనా, డి ఈక్వల్ టు A2 - A1. A2 వచ్చి ఎంత? 28 - A1 అంటే 20 ఈక్వల్ టు 28 - 20 అంటే 8. డి ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8. నెక్స్ట్ E2 తీసుకుందాం. E2 తీసుకుంటే ఎంత వస్తుంది? A3 - A2. A3 - A2 ఈక్వల్ టు కూడా సేమ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. 36 - 28. 36 - 28 ఎంత అవుతుంది? 16 - 8 అంటే 8. 2 - 2 అంటే 0. అంటే డి అనేది ఎంత వచ్చింది? ఈ సెకండ్ A2 - A1 తీసుకున్న సేమ్ వచ్చింది, A3 - A2 తీసుకున్న సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది. ఓకేనా, సో ఇలా కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటే ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్ ఏపీలో ఉన్నట్టు అనమాట. ఓకేనా, దేర్ ఫోర్
గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ ఏపీ. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. దీంట్లోనే ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రజెంట్ ఇన్ ఏ సిలిండర్ వెన్ ఏ వాక్యూమ్ పంప్ రిమూవ్స్ 1/4 ఆఫ్ ద ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద సిలిండర్ ఎట్ ఏ టైమ్ అన్నాడు. ఇక్కడ ఒక సిలిండర్లో ఉండేటువంటి ఎయిర్, ఒక సిలిండర్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఎయిర్ ఉంటుంది కదా, సో దాంట్లో నుండి కూడా ప్రతిసారి కూడా వాక్యూమ్ పంప్ అనేది ఎంత రిమూవ్ చేస్తుంది, దాంట్లో నుంచి ఎయిర్ని 1/4 ఆఫ్ ఎయిర్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో అది అలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తే దాంట్లో ఉండే ఎయిర్ రిమూవ్ చేసిన కొద్దీ దాంట్లో ఉండేటువంటి ఎయిర్ ఎంత ఉంటుంది అనేది అన్నాడు. సో ఆ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏపీలో ఉందా లేదా అనేది కూడా చెక్ చేయమన్నాడు. ఓకేనా. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. చూడండి. ఫస్ట్ లెట్ ద ఎయిర్ ప్రజెంట్ ఇన్ ద సిలిండర్, అక్కడ ఎంత అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ 1 అని తీసుకుంటున్నా. ఓకేనా. సో 1. అప్పుడు స్టార్టింగ్లో ఎంత, ఫస్ట్ ఇది 1, నెక్స్ట్ ఎంత రిమూవ్ చేశారన్నారు, 1/4 అన్నాం కదా. సో ఒకసారి చూడండి. ఫస్ట్ రిమూవింగ్ 1/4 ఆఫ్ ద వాల్యూమ్. అప్పుడేమవుతుంది, ఫస్ట్ వచ్చి 1, దాంట్లో నుంచి ఎంత రిమూవ్ చేసాం, 1/4 కదా. అంటే ఎలా తీసుకోవాలి, 1 - 1/4. ఓకేనా. ఈ 1లో నుండి 1/4ని మనం మైనస్ చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం అంటే మైనస్ చేయాలన్నమాట. 4 - 1/4 అంటే 4 - 1 అంటే ఎంత, 3/4 అనమాట. ఓకే. 3/4. నెక్స్ట్ సెకండ్ టైం ఎంత అవుతుంది, సెకండ్ టైం అంటే ఫస్ట్ టైంలో వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ 1/4 మనం రిమూవ్ చేయాలి. అంటే 3/4 మైనస్ ఎంత, 1/4 కదా. సో 3/4 - 1/4 అంటే మళ్ళీ ఏమవుతుంది, 2/4. ఓకే. 3/4. సెకండ్ టైం వచ్చేసి సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం వచ్చింది ఎంత, 3/4 మైనస్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎంత రిమూవ్ చేయాలి, 1/4 కదా. అంటే ఎలా తీసుకోవాలి, 3/4 × 1/4 అని తీసుకోవాలి మళ్ళీ. ఓకేనా. సో 3/4 - 3/4 × 1/4 అప్పుడు ఏమవుతుంది, 3/4 - 3/16. సో దట్ ఈక్వల్ టు 4, 16 ఎల్సిఎం ఎంత అవుతుంది, 16 కదా. సో 16 అంటే ఇక్కడ 4 ఉంది, 4తో మల్టిప్లై చేయాలి 16 రావాలంటే. సో 4 × 3 అంటే 12, 12 - 3 అంటే ఎంత, 9, 9/16. ఓకే. నెక్స్ట్ థర్డ్ టైం అంటే మళ్ళీ అప్పుడు ఏం తీసుకోవాలి, ఈ 9/16 తీసుకోవాలి. 9/16 మైనస్ దీంట్లో నుండి 9/16 మైనస్ 9/16 × 1/4 అంతే కదా. 9/16 మైనస్ 9/16 × 1/4 తీసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, 9/16 మైనస్ 9/64. సో దట్ ఈక్వల్ టు 16, 64 ఎల్సిఎం ఎంత అవుతుంది, 64 కదా. సో 64, ఇక్కడ 16 ఉంది, 64 రావాలంటే 4తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో 4 × 9 అంటే 36 - 9. 36 - 9 అంటే ఎంత అవుతుంది, 27/64. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా రాయాలో. ఇప్పుడు 1, సెకండ్ టైం 3/4, 9/16, 27/64 అప్ టు సో ఆన్ ఇంకా వస్తాయి. సో ఇక్కడికి రాస్తే మనకి సరిపోతుంది. ఏ ఈక్వల్ ఎంత, దీంట్లో 1. మనం అది ఏపీలో ఉందా లేదా అనేది ఎట్లా చెక్ చేస్తాం, డి అనేది సేమ్ ఉండాలి. సో డి ఈక్వల్ ఏమవుతుంది, ఫస్ట్ A2 - A1 అంటే 3/4 - 1 అంటే 3 - 4/4. 3 - 4/4 అంటే -1/4. సో నెక్స్ట్ A3 - A2 చేద్దాం. A3 - A2 చేస్తే 9/16 - 3/4. 9/16 - 3/4 అంటే ఎంత వచ్చింది, 9 - 12/16. దట్ ఈక్వల్ టు -3/16 వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ టైం చేస్తేనేమో -1/4 వచ్చింది, సెకండ్ టైం చేస్తేనేమో -3/16 వచ్చింది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ లేదు. సో కాబట్టి ఇది ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్ అనేది నాట్ ఇన్ ఏపీ. ఓకే. సో గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఓకేనా. సో దీంట్లోని థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడో, ద కాస్ట్ ఆఫ్ digging a well after every meter of digging when it costs 150 rupees for the first meter and rises by 50 rupees per each subsequent meter అన్నాడు.
ఇక్కడ మనకి ఒక వెల్ని డిగ్ చేసుకుంటూ వెళ్తే దాని ఒక్కొక్క మీటర్కి ఫస్ట్ మీటర్కి డిగ్ చేసినప్పుడు దాని యొక్క కాస్ట్ ఎంత అన్నాడు 150 రూపీస్. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క మీటర్కి ఎంత రేట్ చేసుకుంటూ వెళ్ళారు 50 రూపీస్ అనేది రేట్ చేశారనమాట. ఓకేనా. సో దానికి సిరీస్ రాసి అది ఏపీలో ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఇప్పుడు మనం. ఓకే, ఫస్ట్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ digging a well first meter ఇంత 150 రూపీస్. ఓకేనా, 150 రూపీస్. సో ఆ తర్వాత ఎంత రైజ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి ఎంత తీసుకోవాలి మనం, 50 రూపీస్ కదా. సో రైజెస్ బై 50 రూపీస్ ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ మీటర్. ఓకేనా. సో అప్పుడు ఎలా తీసుకుంటాం మనం, ఫస్ట్ వచ్చేసి 150, ఇది ఫస్ట్ టైం. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది, అప్పుడు ఎంత యాడ్ చేయాలి, 150 ప్లస్ 50. ఓకే, 150 ప్లస్ 50 అంటే 200. నెక్స్ట్ 200 ప్లస్ 50 అంటే ఎంత అవుతుంది, 250. నెక్స్ట్ 4 కిలోమీటర్స్కి 4 మీటర్స్కి ఫోర్త్ టైం వచ్చి ఏమవుతుంది, 250కి మళ్ళీ ఏం చేయాలి, 50 యాడ్ చేయాలి. 50 ఈక్వల్ టు 300. నెక్స్ట్ ఫిఫ్త్ టైం వచ్చి ఎంత అవుతుంది, 300కి మళ్ళీ 50 యాడ్ చేయాలి, ఈక్వల్ టు 350. ఇంకా ఇలానే 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అప్పుడు ఇది సిరీస్ అనేది ఎలా రాస్తామంటే, ఫస్ట్ వచ్చి 150, నెక్స్ట్ 200, తర్వాత 250, నెక్స్ట్ 300, 350 అప్ టు సో ఆన్. ఇంకా 50 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దీంట్లో వచ్చి ఫస్ట్ టర్మ్ ఏంటి, 150. ఫస్ట్ టర్మ్ ఏమన్నాం, ఏ కదా. సో ఏ ఈక్వల్ టు 150. సో మనం ఇది ఏపీలో ఉందా లేదా చెక్ చేయాలంటే డి కదా మనం కనుక్కోవాల్సింది. డి ఈక్వల్ టు A2 మైనస్ A1. ఓకేనా, A2 మైనస్ A1. ఇది A1, A2, A3, A4, A5 అప్ టు సో ఆన్. సో A2 ఎంత ఉంది ఇక్కడ, 200 మైనస్ A1 అంటే 150. 200 మైనస్ 150 అంటే ఎంత వస్తుంది మనకి, 50 కదా. సో నెక్స్ట్ A3 మైనస్ A2 చెక్ చేద్దాం. A3 మైనస్ A2 అంటే 250 మైనస్ 200, రైట్. 250 మైనస్ 200 అంటే ఎంత వచ్చింది, మళ్ళీ 50 వచ్చింది. అలానే A5 మైనస్ A4 చేసినా కూడా 50 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది అన్ని కేసెస్లో కూడా ఈక్వల్ ఉంది. సో ఈక్వల్ ఉంది అని అంటే అది ఎందులో ఉన్నట్టు, ఏపీలో ఉన్నట్టే కదా. సో దేర్ఫోర్ దిస్ ప్రోగ్రెషన్ ఈజ్ ఇన్ ఏపీ. ఓకేనా. సో ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.